అనురాధ కోసానా అండ్ అనురాధ శ్రీనివాస్ గారు ఈరోజు వాళ్ళు మన ఈరోజు హోస్ట్ అనమాట. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయాస్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ మేడమ్స్ అందరికి. గుడ్ ఈవినింగ్. మా పేరు వచ్చేసి అనురాధ. మా సార్ పేరు శ్రీనివాసరావు. మా అప్లైన్ వచ్చేసి సరిత మేడం అండ్ మల్లేష్ సార్. మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్, ఆండాల్ మేడం. ఇంట్లోకి రావడం అంటే హెల్త్, మన హెల్త్ బాగుంటేనే కదా, మన హెల్త్ బాగుంటేనే కదా మనం ఏదైనా చేయగలిగేది. అందుకే హెల్త్ క్యూర్ అయిన తర్వాత ఇంకా కొంతమంది పీపుల్స్ కి హెల్ప్ చేస్తూ చెయ్యాలి. రికగ్నిషన్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఇంతకు ముందు కూడా ఉంది కానీ ఇంకా కావాలి అనేది చాలా ఇష్టం నాకు. అదైతే నా లాంగ్ రన్ డ్రీమ్. అంటే ఇల్లు కట్టుకోవడం, మిడిల్లో పీపుల్స్ కి ఇంకా హెల్ప్ చేయాలి. ఆ వచ్చిన మనీతో ఎంజాయ్ చేస్తున్నాను, ఇంకా చేయాలి, ఇంకా మనీ రావాలి, హెల్ప్ చేస్తూ రికగ్నిషన్ పొందుతూ. మనం ఉన్నా లేకున్నా మనీ రావాలి, ఉన్నా లేకున్నా కూడా చాలా మంది నన్ను అనుకోవాలి. అదే నా డ్రీము. ప్రొడక్ట్ అంటే అన్ని వాడుతున్నాము. ఆల్మోస్ట్ బ్యూటీ, ఆర్టిస్ట్, న్యూట్రిషన్ అండ్ పర్సనల్ కేర్, హోమ్ కేర్ ఇవన్నీ వాడుతున్నాము. క్వీన్ తీసుకోవాలనుకుంటున్నాము. తీసుకుంటాం, అది కూడా డ్రీమ్ నెరవేరుతుంది కూడా అనుకుంటున్నాను. తీసుకోవాలి నేను కూడా. అంటే ఎందుకంటే మన హెల్త్ కాపాడుకోవాలంటే న్యూట్రిషన్ వల్ల కూడా, న్యూట్రిషన్ వాడుతున్నాం ఆల్రెడీ. కానీ ఇంకా మనం తినే ఫుడ్లో విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనకు రావాలంటే క్వీన్, కిచెన్ క్వీన్ కూడా కావాలి మనకు. తీసుకో త్వరలోనే తీసుకోబోతున్నాం మేము. ఆల్మోస్ట్ ప్రోడక్ట్ అయితే అన్ని యూజ్ చేస్తున్నాం. యూజ్ చేస్తేనే ఎవరికైనా ఇలా 100% యూజ్ అనేది నిజంగా ఉండాలి. మనం యూజ్ చేస్తేనే కదా ఒకరికి చెప్పగలిగేది కూడా. అందుకే మొత్తం ప్రోడక్ట్ అయితే మేము యూజ్ చేస్తున్నాము. ఓకే. నా ఆర్డర్లో ఉన్నట్లు నేను ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని పిలుస్తాను. దేవదాస్ సార్, వెల్కమ్ సార్. 3 కార్డినల్ రూల్స్ చెప్పబోతున్నారు మనకు. వెల్కమ్ సార్. ఫస్ట్ డెమో వాళ్ళని ఇన్వైట్ చేయరా? సార్ బిజీ ఉన్నట్టున్నాడు. ఓకే సార్. పవర్ అర్జున్ సార్, వెల్కమ్ సార్. మన పవర్ అర్జున్ సార్ ఎస్ఏ డెమో చేయబోతున్నాడు. వెల్కమ్ సార్. మేడం కి, సార్ కి, ఇద్దరికి వెల్కమ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. అబ్బాయి వద్దాం, ఐషు వద్దాం. వద్దాం. అయితే పెన్ వల్ల పెన్ పెన్లో. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు వచ్చేసి పవర్ అర్జున్. మా మిస్సెస్ పేరు వచ్చేసి పవర్ శిల్ప. మా అప్లైన్ వచ్చేసి లక్ష్మీరామ్ సార్, సవిత మేడం, మరియు రాంబాబు సార్ అండ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఈ మన దగ్గర 10 to 12 స్టేట్ క్లాస్ రాగాను. ఇప్పటికి అలాగే ఉన్నాను. నా ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను. కాదు, నేను కూడా అన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే నేను ఒకటి ఎస్ఏ డెమో చేయాలనుకుంటున్నాను. మీకు చేసి చూపెడతాను సార్. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. అయితే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వయసు వినబడుతుందా మేడం నాది? వినిపిస్తుంది టెస్ట్ సార్. టెస్ట్. ఓకే ఓకే. అయితే సార్ నేను కెమెరా కొంచెం దగ్గరకు పెట్టుకోండి సార్. దగ్గర ఉంది. అయితే మేడం, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎస్ఏ ఇది అలా మరి ఇక్కడ జాగ్రత్త. ఇది ఎస్ఏ మేడం. నేను ఫస్ట్ మా మిస్సెస్, నేను ఆఫీస్కి పోయేటప్పుడు ఆ, నా క్లాత్స్ అని నా అంటే నా షర్ట్స్ అన్ని కొంచెం కాలర్లకు బాగా ఇది వస్తున్నాయి మేడం. అంటే చెమటలు వచ్చేసరికి కొంచెం కాలర్ అనేది బ్లాక్ అవుతుండే. అయితే మా మిస్సెస్ ఏమో ఆ వాటిని రాకి 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 నా కాలర్ ఏమో ఈ కాలర్ చినిగిపోతుంది. నా షర్ట్ మొత్తం కొత్తగా ఉంటుంది, కాలర్ మాత్రం పోతుండే. ఆ కాలర్ పోవడం వల్ల ఆ నా షర్ట్ అనేది పక్కకు పెట్టడానికి అట్లా ఆ విధంగా ఒక దగ్గర దగ్గర 10 నుండి 12 షర్ట్లు అట్లా పెట్టేయడం జరిగింది మేడం. అయితే ఆ, మన ఈ హెల్త్ లైన్ కౌంట్లో వచ్చినప్పుడు ఈ ఎస్ఐటి కూడా కొంచెం వాడడం వల్ల దీని గురించి తెలిసింది. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు సంవత్సరం అయింది మేడం. దగ్గర దగ్గర సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఇప్పటి వరకు ఒక షర్ట్ కూడా పక్కన పెట్టలేదు. వరుస ఒక షర్ట్ కూడా పక్కన పెట్టలేదు. అయితే దీని ద్వారా ఇప్పుడు నేను ఒక ఫస్ట్ ఇది ఒక క్లాత్ తీసుకుంటున్నాను మేడం. ఇందులో మనం ఇంకు తోటి రాస్తున్నాం మేడం. రఫ్గా ఇంకు ద్వారా రాసేస్తాం మేడం. ఇంకు ద్వారా రాసినాం మేడం. కనబడుతుందా మేడం ఇది? ఇంకు 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 కనబడుతుందా మేడం? కనిపిస్తుంది సార్. ఓకే. అయితే ఈ ఇంకు మరక అనేది దాదాపుగా మనం ఎలాంటి డిటర్జెంట్ చేసినా ఏం చేసినా అనేది అస్సలు పోనే పోదు మేడం. అది అందరికి తెలిసిన విషయమే. అందువల్ల మేము ఏం చేసినామంటే ఈ ఎస్ఐని యూజ్ చేసినాం. ఫస్ట్ నేను ఎస్ఐ దీని మీద కొంచెం డ్రాప్గా పోస్తున్నాను. ఒక 2 డ్రాప్ పోసిన పోసేసి కాసేపు ఒక 5 సెకండ్స్ దీన్ని ఇలానే పక్కకు పెట్టిస్తాను. ఒక 5 సెకండ్స్ 5 మినిట్స్ తర్వాత దీన్ని చూద్దాం. అయితే అదే విధంగా ఆ, అయితే నేను ఫస్ట్ మనము నిత్యం అంటే ఇప్పటి వరకు వాడిన ప్రోడక్ట్లు కొన్ని ఉన్నాయి. అయితే మనం సమ్ డిటర్జెంట్స్ వాడినాం మేడం. మేము ఫస్ట్ నుంచి మాకు తెలిసినప్పటి నుంచి అదే డిటర్జెంట్స్ వాడినాము. అయితే మేము వాడే డిటర్జెంట్ మేడం, మా ఇంట్లో ఫస్ట్ వాడిన డిటర్జెంట్ ఇది ఘడి సర్పు మేడం. ఇది ఫస్ట్ దీంట్లో వేసేస్తున్నాను. ఈ ఘడి సర్పు అనేది దగ్గర దగ్గర మాకు తెలిసినప్పటి నుంచి అదే యూజ్ చేస్తున్నాం మేడం. అదే యూజ్ చేసి ఆ వాటితో మేము మా మా మిస్సెస్ కానీ, మా అమ్మ కానీ, మా అమ్మమ్మ కానీ అందరూ అదే అప్పటి నుంచే దీన్ని యూజ్ చేస్తున్నాము. ఇది ఏంటంటే మేడం, ఇది వాటర్ లో కరిగి కొంచెం కరిగిన తర్వాత బాగా బురుష అనేది వస్తుంది మేడం. దీంతో ఇంక బురుష అంటే నురుగు నురుగు అంటారు కదా, ఈ నురుగు అనేది వస్తుంది మేడం. చాలా నురుగు వస్తుంది ఇది. ఈ విధంగా నురుగు వస్తుంది. నురుగు ఇది మన ఎంత ఎక్కువ వేస్తే అంత నురుగు అంత ఈజీగా వెళ్ళిపోతుంది మేడం. మీరు ఆ, బట్టలు ఉతికేటప్పుడు కొంచెం ఇది డిటర్జెంట్ అనేది కొంచెం ఎక్కువ వేసేస్తున్నారు అనుకోండి, అది ఎక్కువ నురుగునిచ్చి ఎక్కువ వాటర్ని మళ్ళా చేతులు చేతులు కడిగితే చేతుల్లో కొంచెం పొక్కులు వచ్చినట్టు అవుతుంది మేడం. దీనివల్ల హ్యాండ్స్ ఖరాబ్ అవుతుంది. అయితే ఇందులోనే నేను ఈ డిటర్జెంట్ లో ఏంటంటే మన ఆ, దాన్ని ఏమంటారు, సున్నం. మనము గోడలకు యూజ్ చేసే సున్నం పొడి ఉందని నేను ఆ, రుజువు చేస్తాను మేడం. అది ఎట్లా అంటే ఇది మనం తినే పసుపు మేడం, డైలీ యూజ్ చేసే పసుపు. ఈ పసుపుని
ఇందులో వేయడం వల్ల ఇందులో వేసాను మేడం పసుపు. ఇప్పుడు పసుపు ప్లస్ సున్నం కలిపితే మీరు బయట కూడా వేయడం చూడండి. పసుపు సున్నం కలిపిన తర్వాత అది ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఇది ఎరుపు రంగులోకి మారింది కనపడుతుంది మేడం. ఎరుపు రంగులోకి మారుతుంది. ఎరుపు రంగులో మారడం వల్ల ఇది ఏం చేస్తా అంటే దీంట్లో సున్నం ఉన్నట్టు మనకు ఇది రుజువు అయింది మేడం. అదే విధంగా ఈ సున్నం ఉన్నదని రుజువు చేసినాం కదా మేడం. అయితే ఇది మన ఆరోగ్యానికి, మన అంటే చర్మానికి, మన పైన చర్మానికి, శ్వేతరంధ్రానికి ఈ సున్నం అనేది చాలా హానికరం మేడం. ఆ, మన వాళ్ళు బట్టలు ఉతికిన తర్వాత గట్టిగా పిండకపోయినా కానీ దానిలో అది ఎక్కువ సర్ఫ్ యూజ్ చేసేసి దాన్ని వాటర్లో నుంచి కట్టు తీయకుండా కానీ ఆ విధంగా చేయడం వల్ల ఈ సున్నం అనేది మన బట్టలలో కానీ మన చర్మంలో కానీ ఆగిపోతుంది మేడం. ఆగిపోయి అది మన బాడీకి హానికరాన్ని అంటే దురదని కానీ దద్దులు కానీ అట్లాంటి అంటే మన బాడీకి హానికరాన్ని కలిగిస్తుంది మేడం. అదే విధంగా మన SA8 అనేది దీన్ని మేము యూజ్ చేసినాం మేడం. దీన్ని కూడా దీంట్లో మనం సున్నం లేదని నేను రుజువు చేస్తాను మేడం. ఇదేంటంటే ఒక టూ ఒక రెండు మూడు ఇది దీంట్లో వేసుకున్నాను. ఇది ఏంటంటే మేడం మళ్ళీ ఇది ఎక్కువ నురుగుని ఇవ్వదు. మళ్ళీ ఏంటంటే ఇందులో ఎలాంటి సున్నం అనేది మిక్సింగ్ అనేది లేదు. దీన్ని ఎంత ఇది చేసినా కానీ దీని నురుగు అనేది ఎక్కువ రాదు. మళ్ళీ దీని ఏంటంటే ఇది మనకు బట్టలు ఉతకడానికి ఈజీగా ఉంటుంది మేడం. అయితే చూడండి మేడం, ఇది కూడా దీంట్లో కూడా వేసాను. దీనికి ఎక్కువ ఏం నురుగు రాలేదు. నురుగు కూడా కనపడడం లేదు. అయితే ఇందులో నేను సున్నం లేదని రుజువు చేయడానికి మళ్ళీ కొంచెం అదే పసుపుని ఇందులో యాడ్ చేస్తున్నాను మేడం. ఇది మేడం, ఇది ఎల్లో కలర్ గా రెడ్ కలర్ లోకి రాలేదు మేడం. ఇది రెడ్ కలర్ కి రాలేదు. ప్లస్ దీనికి నురుగు కూడా ఎక్కువ రాలేదు. ఇప్పుడు ఫస్ట్ చూపిన దానికి నురుగు అలాగే ఉంది. ఇది ఎంత ఇది చేసినా కానీ ఆ నురుగు తొందరగా పోదు. ఇప్పుడేమో దీనికి ఎంత ఏం చేసినా కానీ దీనికి నురుగు అనేది లేదు మేడం. ఇది మన ఆరోగ్యానికి మంచిది. మళ్ళీ దీంట్లో ఎలాంటి ఆ వేరే అంటే ఇప్పుడు మనం బట్టలు ఉతికిన తర్వాత వాసన రాకుండా మనం ఏం చేస్తామంటే రకరకాల ఆ, ఈ ప్రొడక్ట్లు యూజ్ చేస్తుంటాం. ఏంటంటే మళ్ళా కంఫర్ట్ అని ఇంకేదో అని అన్ని రకాలు మనం యూజ్ చేయొచ్చు. ఇది మనకు ఎస్ఐ యూజ్ చేయడం వల్ల కంఫర్ట్ లాంటిది ఎలాంటి వేరే ఆ, ఇతర కెమికల్స్ లేకుండా ఇది మనకు వాసనను ఇస్తుంది. ప్లస్ మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుతుంది. మళ్ళీ ఏంటంటే ఈ మరక అనేది తొందరగా పోతుంది మేడం. ఇప్పుడు ఈ మరక ఎట్లా పోతుందో నేను చూపెడతాను మీకు. ఇది ఇంకు మరక మేడం. పోయింది మేడం, మరక అనేది మొత్తం పోయింది. ఎంత ఈజీగా పోయిందంటే ఇది అసలు మన ఎలాంటి ఇప్పుడు దీనికి నేను ఏం రుద్దలేదు. మా మిస్సెస్ మా శిల్ప గారు ఆ, ని బట్టి 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 బ్రష్ రుద్దుతుంది. కానీ అట్లా నేను ఎలాంటి ఫోర్స్ చేయకుండానే ఈ దీన్ని ఎస్ఐ వల్ల మనకి ఆ బెనిఫిట్ ఉన్న విధాలుగా మనకు బాగుంది మేడం. ఫిల్టర్ వాటర్ లో ఒక్క 1 ml మాత్రమే యూజ్ చేయాలి. అయితే మనము ఎక్కువ బట్టలు నేను ఎక్కువ వేసేయద్దు, ఒక తక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుందని అట్లా కూడా చేసుకోవద్దు. వాటర్ అయితే ఎంత మనం బకెట్ లో పోస్తున్నామో అంతే పరిమాణంలో దీన్ని యూజ్ చేయాలి మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమన్నా అవకతవకలు జరిగి ఉంటే
క్షమించండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనురాధ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్, అసలు ఎక్సలెంట్. చాలా బాగుంది సార్ డెమో మీరు చాలా చేయడం. బాగుంది అర్జున్ గారు, లేడీస్ కంటే చాలా బాగా చెప్పారు ఇంకా. థ్యాంక్స్ నేను మేడం. అదే అనుకుంటున్నాను, మేడం అదే చెప్పింది. చాలా బాగా వచ్చింది, నేను కూడా వింటున్నా. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్, చాలా బాగుంది సార్. అసలు మరక ఎలా పోతుంది, అది ఎలా యూజ్ అవుతుంది, మనకు ఎంత వేయాలి అనేది కూడా చాలా బాగా చెప్పారు సార్. సూపర్. కానీ ఓకే మేడం. 1 లీటర్ బాటిల్ ఏమో మనకు 5 మంత్స్ వస్తుంది, హాఫ్ లీటర్ ఏమో 2.5 3 వస్తుంది. ఆ, మన 200 ml ఏమో 1 మంత్ ఎబో వస్తుంది. ఓకే ఓకే మేడం. అది చెప్పలేదు సారీ మేడం. పర్లేదు సార్, నేర్చుకోవడమే కదా సార్ ఇక్కడ మనం. అవును. కానీ చాలా బాగా ఓకే థ్యాంక్ చెప్పారు. యూ. సూపర్, వెల్కమ్ సార్. సార్ హరిత మేడం ఉన్నారా మీటింగ్ లో? హరిత మేడం లేరు. దేవదాస్ సార్ ఇప్పుడు ఖాళీగా ఉన్నారా సార్? ఫోన్ దగ్గర ఉన్నారా? ఓకే సార్, మీరు బిజీ ఉన్నట్టున్నారు. ఖాళీ అయిన తర్వాత నన్ను హ్యాండ్ రైజ్ చేయండి, మిమ్మల్ని పిలుస్తాను. నెక్స్ట్ లచ్చిరామ్ సార్, సవిత మేడం 9 కోర్స్ స్టెప్ చెప్పబోతున్నారు. వెల్కమ్ సార్. సార్ ఎప్పుడు చూసినా రెడీగా ఉంటారు, ఎక్కడ ఉన్నా కూడా అది బాగా ఓకే. నచ్చుతుంది. వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్. నా పేరు జాదవ్ లచ్చిరామ్, మా మేడపల్లి జాదవ్ సవిత, మాది నిర్మల్ డిస్టిక్. నేను బాసర్ దగ్గరలో ఉంటాను. నేను ధూప దీప నైవేద్య అర్చకునిగా పనిచేస్తున్నాను. తర్వాత వ్యవసాయం పని చేస్తూ ఇక మిగిలిన మొత్తం సమయాన్ని 99% సమయాన్ని నేను ఈ బ్యూటిఫుల్ బిజినెస్ కు నేను కేటాయిస్తున్నాను. అయితే థ్యాంక్ యూ గాడ్, మాకు ఇంత మంచి అప్లైన్ ఆన్లైన్లో పరిచయం అవ్వడము, నెక్స్ట్ గ్రేట్ అప్లైన్ వాళ్ళు వాళ్ళు మనకు నాలెడ్జ్ ఇవ్వడము, వాళ్ళు ఇంత మంచి హోప్ ఇవ్వడము మాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మేము దీంట్లో రావడానికి హెల్త్ పరంగా వచ్చాము. మేము ఈరోజు హెల్త్ను రివర్స్ చేసుకున్నాము. మాతో పాటు చాలా మందికి వాళ్ళకు కూడా మేము హెల్త్ను అందిస్తున్నాము. మా డ్రీమ్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ హౌస్ కట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి, కొన్ని వేల మందికి వాళ్ళ హెల్త్ని ఇస్తూ ఈ ఈ అవకాశం అందాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే మేడం, వినిపిస్తుంది మేడం? వినిపిస్తుంది సార్, మాట్లాడండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే ఫస్ట్ నేను ఈ 9 కోర్ స్టెప్స్ చెప్పబోతున్నాను. అయితే 9 కోర్స్ ఇప్పుడు కొన్ని మనం ఇప్పుడు మనం రోడ్డు పైన జర్నీ చేస్తూ ఉంటే మనకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అయితే అందులో వచ్చేసి దానిలాగా మనకు కూడా ఇది ఒకటి ఒక నియమ నిబంధనలు అన్నట్టు. అయితే ఇందులో వచ్చేసి 9 స్టెప్ ఏముంటాయంటే, మనం ఏదన్నా ఆ, ఏ వస్తువుల గురించి నేను చెప్పాలంటే ఆ వస్తువు ఫస్ట్ మనం వాడాలి. వాడిన తర్వాతనే ఈ వెహికల్ ఎలా ఉంది, ఈ కార్ ఇలా ఉంది, ఈ బైక్ ఇలా ఉంది అని చెప్పగలుగుతాం. అయితే అలాగనే మన దాంట్లో థ్యాంక్ యూ మన కార్పొరేషన్ రీచ్ డెవలప్మెంట్ అండ్ జయనగర్ వాళ్ళకు ఇంత మంచి వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేసినందుకు థ్యాంక్ యూ మన ఆంధ్ర కార్పొరేషన్కు. అయితే నేను ఫస్ట్ మనం ఇందులో ఏం చేయాలి మేడం అంటే 100% పర్సనల్ యూజ్. ఇది మనం చేస్తేనే ఇది ఇది ఏంటిది ఎలా పనిచేస్తుంది,
దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంది అని చెప్పేసి మనం క్లారిటీగా చెప్పగలుగుతాం మేడం. అయితే ఇప్పుడు ఒకటి ఏంటిదంటే ఆ, రెండు బాటిల్లో వాటర్ పోసిన తర్వాత అందులో ఒక దాంట్లో ఆ, చక్కెర, ఒక దాంట్లో సాల్ట్, ఇవి రెండు పోసేసరికి అవి రెండు వైటే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము అవి టెస్ట్ చూస్తామో ఇది సాల్టా, షుగర్ అని అప్పుడు తెలుస్తుంది. అయితే మన ప్రోడక్ట్ అలాగనే మనము అవిని ఖచ్చితంగా 100% వాడితేనే మనకి ఇది ఖచ్చితంగా ఇది ప్యూర్ అని చెప్పేసి మనం చెప్పగలుగుతాం మేడం. నెక్స్ట్ వచ్చేసి షో ద ప్లాన్ యువర్ సెల్ఫ్. అయితే మనము ఇక్కడ జర్నీ చేయాలంటే ఇప్పుడు ఓన్ కార్ ఉన్నప్పుడు కానీ ఓన్ బైక్ ఉన్నప్పుడు కానీ మనం కంపల్సరీ మనం ఓన్ గా మనం డ్రైవింగ్ చేస్తేనే ఒక డ్రైవింగ్ యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది. అక్కడ సుఖమో దుఃఖమో మనకు తెలుస్తుంది. కాబట్టి మనము ఇప్పుడు నేనున్నాను, ఇక నాకు నేను ఒక్కొక్క దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకు ప్లాన్ చెప్పాలంటే అక్కడ వరకు మా అప్లైన్ మాకు అందుబాటులో ఉండరు. కానీ ఎప్పుడా కానీ ఆగడు. కాబట్టి ఏం చేయాలంటే మనకు తెలిసిన మట్టుకు అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, అతనికి ముందటి వాళ్ళకి ఏం తెలియదు అది తప్ప ఒప్పు అనేది. అయితే మనం దీంట్లో శోధ ప్లాన్ అనేది మనము మనకు ఎంత సంత అది మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 10 to 20 కస్టమర్స్. అంటే ఇప్పుడు మనము ఇల్లు ఎందుకు కడతామంటే తిరుగుల సెక్యూరిటీ. ఇప్పుడు తిరుగుల పిల్లర్లు లేపిన తర్వాత మనము కంపౌండ్ వాళ్ళగా నిర్మించుకుంటాము. ఎందుకంటే అది ఆ, వర్షం కానీ గాలి కానీ అవి రాకుండా అవి మన తిరుగుల కాపాడుతున్నట్టు అవి. అయితే 4 ప్లేస్ లాగానే మనకు 10 to 20 కస్టమర్. ఎందుకంటే ఇప్పుడు మనకు పర్సనల్ ఫీ ఉంటుంది, నెక్స్ట్ గ్రూప్ ఫీ ఉంటుంది. అయితే అందులో వచ్చేసి మనం ఏం చేసుకోవాలంటే 10 to 20 కస్టమర్స్ వాళ్ళకు అన్ని విధాలుగా మనము ఆ, మనకు ఎంత కాన్ఫిడెన్స్, ఎంత నమ్మకంతో వాళ్ళకి మనము మన నమ్మకం ఇచ్చి వాళ్ళకి ప్రొటెక్ట్ ఇచ్చి వాళ్ళ దాని గురించి నాలెడ్జ్ ఇచ్చి దాని గురించి క్లారిటీగా చెప్పి దాని మీద నమ్మకం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ జీవితాంతము మనం ఎలా వాడుతున్నాం వాళ్ళు ఈ ప్రొడక్ట్ వాడేటట్టు ఒక 10 to 20 కస్టమర్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి వాల్యూ క్రియేషన్. అయితే ఇలా చేయడం వల్ల మన వాల్యూ అనేది ఎప్పుడు అది ఒక లెవెల్లో ఉంటుంది అంట, అది కింద పడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ బుక్స్. మనము మన అప్లై వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు మనము రోజు సక్సెస్ఫుల్ అయితే ఇప్పుడు లాంచింగ్ యువర్ ఫ్యూచర్ కానీ గొప్ప ఆలోచన సృష్టి అద్భుతాలు కానీ పైప్ లైన్ పెరబుల్ కానీ ఇట్లాంటి రిచ్ డాడ్ పూర్ డాడ్ ఇవి బుక్స్ కానీ ఇవి రోజు మనకి ఎందుకంటే ఆ, ఆ, ఒక మనం ఫోన్ కు ఛార్జింగ్ పెట్టిన తర్వాత కొంచెం వాడిన తర్వాత మళ్ళీ అది బ్యాటరీ లో అయిపోతుంది. అలాగనే మనం కూడా కొద్దిమంది మాట్లాడేసరికి లేకపోతే మనకు కొన్ని సమస్యలు రావడం వల్ల మన ఆలోచన అనేది అది డౌన్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ మనము పికప్ చేయాలంటే కంపల్సరీ రీడింగ్ ద బుక్స్. బుక్ అనేది మనం కంపల్సరీ ఒక 2 3 4 పేజెస్ మనము దాంట్లో పాజిటివ్ థింకింగ్ మనము తెలుసుకొని మనము దాంతో మనం మైండ్ అనేది పాజిటివ్ గా ఉండేట్టు మనము రీడింగ్ ద బుక్స్ అది మనం కంటిన్యూ చేయాలి. అది నెక్స్ట్ లిస్టింగ్ టేప్స్. అంటే మేడం ఇప్పుడు ఎవరైతే సక్సెస్ఫుల్ అంటే వాళ్ళు మేము ఇలాగే వెళ్ళినాము, మేము చేసిన పనులు బుక్స్ చదవడం కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఆ టేప్ వినడం కానీ వాళ్ళు చెప్పిన అయితే ఇక్కడ మనం టేప్స్ అనేది కంపల్సరీ. ఇప్పుడు నరేన్ సార్ వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ అర్రారెడ్డి శ్రీరామ్ సార్ అర్రారెడ్డి శ్రీరామ్ సార్ వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి చాలా మంది వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇదే రూట్ లో వాళ్ళు వెళ్ళి వాళ్ళు సక్సెస్ అయిపోయి ఈ రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వాళ్ళ యొక్క వాళ్ళు ఏం మాట్లాడినరు, దేని గురించి మాట్లాడినరు అని చెప్పేసి వాళ్ళు ఎలా ఇది ఫాలో అవుతూ ఇట్లా ముందుకు వెళ్ళిరో మనం కూడా వాళ్ళు చెప్పిన సిస్టమ్ ఫాలో అవుతూ వెళ్తే మనం ముందుకు వెళ్తాం. దాని కొరకు మనకు టేప్ అనేది కంపల్సరీ మన రోజు వినాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ మీటింగ్స్. అయితే మనం పొద్దున్న ఇవ్వగానే పొద్దున్న 5:30కి థ్యాంక్ యూ మన గ్రేట్ అప్లైన్ అందమైన రాంబాబు సార్ వాళ్ళకైతే నిజంగా ఇంత మార్నింగ్ 5:30కి మనము అది సుప్రభాతము ఆ, సమయంలో వాళ్ళు ఇంత మంచి విషయాలు మనకు గైడ్ చేస్తున్నట్టే అది దేవుడిచ్చిన వరంగా అనేది అది భావిస్తున్నా. పొద్దున లేచినామా వా వాళ్ళ యొక్క సుప్రభాతం స్టార్ట్ అయిపోతుంది అక్కడ. కానీ ఎంత మంచి హెల్త్ మీద అవేర్నెస్ కానీ హెల్త్ అనేది ఏంటిది, హెల్త్ ఏం అవసరము, ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే హెల్త్ మనకు రేపటి మనకు సర్వీస్ చెప్పేసి వాళ్ళు చెప్తారైతే వాళ్ళకి మన అందరూ ఒకసారి మన క్లాప్స్ ఇస్తే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి అందరి గురించి నేను చెప్తున్నాను. అయితే థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మేడం.
అయితే అది మీటింగ్, హెల్త్ గురించి మీటింగ్ ఉంది. అందులో మనము జైన్ అవుతున్నాము, మళ్ళీ ఇంకా జైన్ అవుతా ఉంటాము, జైన్ అవ్వాలి. అట్లాంటి మీటింగ్. కానీ నెక్స్ట్ మేము లాస్ట్ టైం ముంబై అక్కడ క్రౌన్ వాళ్ళ మీటింగ్ ఉండే, దాని కూడా వెళ్ళినాము. అక్కడ చూస్తే వాళ్ళ ఏజ్ వస్తే 78 ఇయర్స్ వాళ్ళు ఆ ఏజ్ లో ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తే వీళ్ళు 40-50 ఇయర్స్ లో ఉన్నట్టు వాళ్ళకి చూసి అంత హ్యాపీ అనిపించింది. అంత యాక్టివ్ ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారు, పీస్ ఆఫ్ మైండ్. వాళ్ళు చూస్తే అది అని చెప్పేసి అక్కడ మేము చూసినాం. అలాంటి ఫంక్షన్స్ అవికి వెళ్ళడం వల్ల మనకు అది నిజమైన శ్వాస అనేది అక్కడ దొరుకుతుంది మనము. అయితే నెక్స్ట్ అది అయితే ఇందులో వచ్చేసి మైండ్ 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 మెన్షన్ అన్నట్టు. అదే మైండ్ అనేది మనకు ఒక యాక్టివ్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ టీచబిలిటీ. టీచబిలిటీ అంటే మనము ఎప్పుడు నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మనం నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. నేను చిన్న పిల్లల్లాగా నేను నేర్చుకునేది టీచర్ ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి మనకు సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే అయితే నాకు జస్ట్ ఇది ఈ డౌట్ వస్తుంది. ఓకే నెక్స్ట్. మాట మీద నిలబడడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, సూపర్ మేడం. అది మనం ఎవరికైతే టైం ఇచ్చినామో, ఎవరికైతే ఒక మాట ఇచ్చినామో, ఆ టైం వరకు మనది ఇక్కడ ఏమన్నా కానీ వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అదే టైంలో అక్కడ మనము ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన విధంగా టైంకు అదే టైం ముందే మనం ఆలోచించి వాళ్ళకి టైం ఇవ్వాలి. కానీ వాళ్ళు చెప్పినాక అక్కడ మనం వెళ్ళాలి. వెళ్తే అక్కడ వాల్యూ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు మనం 10 గంటలు ఇప్పేసి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పోయేసరికి వాళ్ళకి వాళ్ళ పని డిస్టర్బ్ అవుతుంది. మళ్ళా వాళ్ళు పాపం డిస్ప్యూట్ వెళ్ళిపోతారు. అయితే ఆ టైం వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ కమ్యూనికేషన్ విత్ యాక్టివ్ అప్లైన్. అయితే ప్రతిరోజు నేను సార్ ఈ రోజు నేను ఈ పని చేశాను, ఆ పని జరిగినా జరగకున్నా, అక్కడ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మనం ఏం చేయాలంటే కంపల్సరీ మన అప్లైన్ అయితే యాక్టివ్ అప్లైన్, యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్. మన అప్లై ఎవరితో వాళ్ళు అంటే అప్లైన్ ఉంటాం, మనం అందరం అప్లైన్, కానీ అందులో గ్రోయింగ్ అప్లైన్ ఉంటారు. వాళ్ళు అన్ని విధాలుగా పాజిటివ్, ఫాస్ట్, పర్ఫెక్ట్ వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళతోటి మనము సార్ నేను ఇక్కడ ఇది చేశాను, ఇది అయిందా కాలేదు అది తర్వాత, కానీ వాళ్ళతో డైలీ మనం ఆ రోజు ఏం జరిగిందో అది వాళ్ళకి మనం కంపల్సరీ షేర్ చేసుకోవాలి. రోజు ఒక్కసారి మన అప్లైన్ తోటి మాట్లాడుతూ మనం ముందుకు వెళ్తూ నెక్స్ట్ క్యారెక్టర్ బిల్డింగ్. అయితే ఇలాగా ఈ 9 కోర్ స్టెప్స్ ను మనము ఇలాగా మనం ఫాలో అవుతూ ఇదే విధంగా ఇదే నాలెడ్జ్ మన టీమ్ లో అందిస్తూ మన అప్లై దగ్గర నాలెడ్జ్ తీసుకుంటూ మనం ముందుకెళ్తే మన డ్రీమ్స్ అయితే ఏవి ఉన్నాయో, మన గోల్స్ అయితే ఏవి ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా 2 to 5 years లో మనం అక్కడికి చేరుతున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ విషయము అందరికి అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం అందరికి. థ్యాంక్ యూ సార్. సూపర్ గా చెప్పారు సార్. మనం ఏం చేయాలి? రోజు చేయాలి. ఇవి అప్పుడప్పుడు కాదు, రోజు చేయాలి. బుక్స్ ఎందుకు చదవాలంటే మనం యాటిట్యూడ్ మార్చుకోవడానికి. అవి చదువుతూ ఉంటే అంటే ఒకరు చెప్తే మనం అర్థం కాదు, తొందరగా ఎక్కదు కదా. అదే బుక్ చదివినామంటే మనం ఏంటి, ఎలా ఉన్నాం, ఎలా యాటిట్యూడ్ మార్చుకోవాలి అనేది తెలుస్తుంది. సీడీ ఎందుకు వినాలంటే మనం పీపుల్స్ ని కలవనీకి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్, ఈ సీడీలో విన్న క్వశ్చన్సే మనకు రావచ్చు అక్కడ. అందుకనే సీడీలు వినాలి అంటారు. ఎందుకంటే ఏదన్నా మనం తెలియదు కదా, అందుకే సీడీ అనేది వినాలి ఖచ్చితంగా. ఓకే సార్, చాలా బాగా చెప్పారు సార్. సూపర్ సార్, వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. దేవదాస్ సార్ ఉన్నారా? వెళ్ళిపోయారా సార్? సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా, వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు మా అప్లయన్స్ సరిత అండ్ మల్లేష్ సార్, వెల్కమ్ సార్. ఎందుకు వెల్కమ్ చేసి చెప్దాం మా అప్లయన్స్ కు. సరిత అండ్ మల్లేష్ సార్.
థ్యాంక్ యూ అమ్మా. నా వీడియో ఆఫ్ చేస్తాను, నాకు కొంచెం సిగ్నల్ ఇబ్బంది అవుతుందా అని చూస్తే. వినిపిస్తుందమ్మా నా మాట? వినిపిస్తుంది మేడం. ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మేము లాస్ట్ సండే బైన్సాలో ఫిజికల్ ఫేస్ మీటింగ్ చేశాము. ఈ రోజు మనం డిజిటల్ గా ఫేస్ మీటింగ్ చేసుకుంటున్నాము. కానీ ఫిజికల్ కి డిజిటల్ కి చాలా తేడా. స్పూన్ తో అన్నం తిన్నంత, చేతితో అన్నం తిన్నంత తేడా ఉంది. చాలా తేడా. కాబట్టి మెల్లిమెల్లిగా అన్ని ప్లేస్లలో మనం ఫిజికల్ గానే ఫేస్ మీటింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫేస్ మీటింగ్ లోనే చాలా మంది లీడర్స్ గా తయారవుతారు. ఈ ఫేస్ మీటింగే కొంతమందిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కొంతమంది డ్రీమ్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వస్తేనే మాట్లాడడానికి మనం రెడీ అవుతాం. అందరం కూడా ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ నేర్చుకోవడం. నేను కూడా ఇలాగే ఒక రోజు మా దగ్గర పెట్టారు జిఎం ల్యాబ్ లో. అక్కడ నాకు ఒకరోజు మేడం సడన్ గా నాకు ప్రొడక్ట్ బుక్ ఇచ్చారు, చెప్పమన్నారు. రాదు మేడం ఇప్పుడంటే, లేదు సరిత చెప్పండి, మధ్యలో ఏమన్నా అవసరం ఉంటే నేను హెల్ప్ చేస్తానన్నారు. అలా ఆ రోజు నా జర్నీ స్టార్ట్ అయింది ఈ బిజినెస్ లో. నా పేరు సరిత. నేను ఒక బిజినెస్ ఉమెన్ అండి. ఈ ఆపర్చునిటీ ద్వారా మాత్రం మేము చాలా అద్భుతంగా లీడ్ చేస్తున్నాం, లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు చెప్పిన సిడీలో షార్ చెప్పిన మాటలల్లా నాకు బాగా నచ్చింది ఏంటంటే, అది వస్తుంది అనేది నువ్వు ఎప్పుడు ఆ నమ్ముతున్నావు అన్నది అన్నప్పుడు నీకు దారిలో అన్ని అడ్డంకులు పోయి ఆ నీకు హెల్ప్ వస్తుంది అని చెప్తారు కదా సార్. ఒక డాక్టర్ చదవాలనుకున్న కుర్రాడికి, లేకపోతే ఒక అమ్మాయి గాని ఆ తనకు ఆ విజన్ తన మైండ్ లోకి వచ్చినప్పుడు, అది ఒక రూపం ఒక బుక్ లో గాని తను తిరుగుతున్న ప్లేస్ లో గాని పెట్టుకున్నప్పుడు, తనకి అప్పటిదాకా కాంటాక్ట్ లో లేని ఫ్రెండ్స్ కూడా తనకి ఇలా కోచింగ్ ఇలా అలా అనేది వాళ్ళు చెప్తారంట. అంటే తన విజన్ అలా ఉంది అన్నప్పుడు అక్కడ అన్ని తనకి ఎదురవుతాయి అన్నమాట. మనము పొద్దున్నే లేచినప్పుడు ఏమన్నా దెబ్బ తాకింది అన్నప్పుడు ఎలా ఉంటామో, హ్యాపీగా లేచిన రోజు ఎంత హ్యాపీగా ఉంటామో, అంటే అంతా మన మైండ్ సెట్ లోనే ఉందని చెప్పాడు రాజనరేన్ సార్. నాకైతే అది పొద్దున కూడా ఈ రోజు మా ఇంట్లో అదే సీడీ పెట్టారు టీవీలో. అప్పుడు వింటున్నాను, ఇప్పుడు విన్నాను. విన్న ప్రతిసారి ఇంకా కొత్తగానే అనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, మా అప్లయన్స్ అండ్ మా మెంటర్స్. మొన్న మేడం అంటుంటే నాకు నిజంగానే అనిపించింది, వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని టీచింగ్ చేయలే కదా, చెప్పింది చెప్పారు, మేము తీసుకునేది తీసుకున్నాం కదా, ఇదే కదా అసలు రహస్యం అనేది అనిపించింది నాకు కూడా. ఆ యాటిట్యూడ్ లోకి మారాలి వీలైనంత వరకు అనిపించింది నాకు కూడా. ఇలా చెయ్యండి అని మాకైతే ఎప్పుడు అనలేదు. వాళ్ళు చేసింది ఇలా ఉంటుంది లైఫ్ అన్నది చెప్పారు, దాంట్లో నుంచి పాయింట్స్ తీసుకున్నాం. అండల్ మేడం కి అండ్ అండల్ మేడం గారికి అండ్ సారీ రాంబాబు సార్ గారికి అయితే ఎవ్రీ టైం థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆ నా డ్రీమ్ అయితే నేను కూడా చాలా సార్లు చెప్తున్నాను, లాంగ్ టర్మ్ అంటే టైం ఫ్రీ అవ్వడం అండ్ ఫైనాన్షియల్ గా కూడా మేము ఫ్రీ అవ్వాలి. సపోర్ట్ లేకుండా, ఎవరు సపోర్ట్ తీసుకోకుండా ఉండగలగాలి పిల్లలది అని అనుకుంటున్నాము. అది కూడా విజన్ అంటే దానికి ఒక డేట్ అన్నది ఒక బుక్ లో నేను రాయడం అన్నది చెయ్యాలి. ఆల్రెడీ చేశాను ఒకసారి, కాకపోతే దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా నేను కూడా దాన్ని స్వీకరిస్తలేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి సిడి విన్నప్పుడు. మిడిల్ అయితే నాది ఒకటే డ్రీమ్ అండి, హెల్త్ పంచాలి చాలా మందికి. ఇది స్ట్రాంగ్ డ్రీము. షార్ట్ టర్మ్ గా అందరికీ మనీ అవసరాలు ఉంటాయి ఖచ్చితంగా, మాకు కూడా ఉంటాయి కదా. వస్తున్న మనీతో ఎంజాయ్ చేయాలి. ఇవి నా 3 డ్రీమ్లు. ఇప్పుడు మా పాపకి ఒక డ్రీమ్ పెట్టామన్నాము, కారు. కానీ ఆ డ్రీమ్ ప్లేస్ లోకి ఇంకొకటి యాడ్ చేశాను, అది అది కొంచెం మేము ఆపాల్సి వచ్చింది దాన్ని. దాని ప్లేస్ లో ఇంకొకటి రీప్లేస్ అయిపోతుంది ఆల్రెడీ. అంటే ఆ విజన్ కరెక్ట్ ఉంది మాకు, అప్పుడు కరెక్ట్ గా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ డ్రీమ్ కూడా నేను చాలా ప్లేస్లలో రాయాలి, రాసుకోవాలి, అంటించాలి, చూడాలి. రాజనరేన్ సార్ అని చెప్పినట్టు ఎప్పటికప్పుడు నా లోపల నుంచి నేను దాన్ని 100 సార్లు పలుకుతూ ఉండాల. పలుకుతూ ఎక్కువ మైండ్ సెట్ లో పాజిటివ్నెస్. షార్ పొద్దున ఒక స్టోరీ చెప్పాడు సీడి గురించి, ఈరోజు ఒక మాట చెప్తాను నేను. వాళ్ళు గణేష్ని కొనడానికి వెళ్ళారట, గణపతిని. మొన్న మొన్న గణపతికే మేడం సార్ అందరు కార్లో వెళ్ళారు. వాళ్ళు తీసుకున్నాక వాళ్ళ ఇద్దరు బాబులు, ఓ బాబు ఏమన్నా తిందాం రెస్టారెంట్ లో అంటే రెస్టారెంట్ కి వెళ్ళారంట. వెళ్తే అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు, తిన్నారు.
తినడం అయిపోయినాక మామూలుగా క్లీన్ చేసే వాళ్ళు వస్తారు కదా టేబుల్ క్లీన్ చేయడానికి. ఒక నడి వయసు ఆమె వచ్చి సార్ అయిపోయింది సార్ క్లీన్ చేయాలా అని అడిగిందట. సార్ ఆమెకి దండం పెట్టాడంట. చేయమ్మా అని పక్కకు జరిగి దండం పెట్టాడంట. దండం పెట్టేసి అంటే ఇంకొక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సార్ చెప్పింది రెండు రకాలు చెప్పారు నాకు అక్కడ సిడీలో. ఇక్కడ చూడవమ్మా అక్కడ బాలేదు, అక్కడ బాలేదు, ఇక్కడ బాలేదు అని అంటాం కదా. వాళ్ళు మనం తిన్నది అక్కడ పడిపోయింది క్లీన్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత పేషెన్సీ ఉండాలి, వాళ్ళ అవసరం ఆ వర్క్ చేపించి వాళ్ళకి అంత పేషెన్సీ ఇస్తుంది కదా. వాళ్ళకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తే మనని అంత రెస్పెక్ట్ గా వాళ్ళు కూడా చూస్తారు కదా. వాళ్ళ బాబు కూడా ఆ నమస్తే పెట్టాడంట. అంటే ఎంత ఎంత యాటిట్యూడ్ ఎలా మారుతుంది, నాకు పొద్దున అదే అనిపించింది. ఇంత మార్పు ఉండాలి మనిషిలో ఖచ్చితంగా 100%. ఆ ఇంకా చాలా మారాలి. 1% మారినట్టున్నాం, ఇంకా 99% బ్యాలెన్స్ ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. బ్యాక్ టు అనురాధ. థ్యాంక్ యూ మేడం. మై గురుస్ మల్లేష్ సార్ అండ్ వెల్కమ్ సార్. ఓకేరా, థ్యాంక్ యూ వెరీ మచ్. మైసెల్ఫ్ డాక్టర్ మల్లేష్ రేణు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సెషన్ హోస్టింగ్ చాలా బాగుంది. రోజు వారం వారానికి హోస్టింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందమ్మా అనురాధ. సూపర్, ఎక్సలెంట్. ఫేస్ మీటింగ్ అంటేనే అనురాధ గుర్తొచ్చేలాగుంది అందరికి. థ్యాంక్ యూ మేడం. అది చెప్పాలనుకున్నా. ఓకే అమ్మా. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రా అనురాధ, నన్ను పిలిచినందుకు. ఇట్స్ గ్రేట్ స్టోరీ. అంటే ఏమీ లేదు, ఎవరి లైఫ్ స్టోరీ వాళ్ళకి గ్రేటే కదా. నా లైఫ్ స్టోరీ నాకే గ్రేట్, మీ లైఫ్ స్టోరీ మీకు గ్రేట్. కాబట్టి ఆ లైఫ్ స్టోరీ మనం తీర్చిదిద్దుకునే బట్టి, అంటే మనము చెక్కుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనం ఏం చెప్పుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన లైఫ్ స్టోరీ, అంతే సింపుల్. నేను నా 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 బొమ్మను చాలా బాగా అందంగా గీసుకొని కలర్ఫుల్గా స్కెచ్లతో రాసుకుంటే అది నా లైఫ్ స్టోరీ కలర్ఫుల్గా ఉంటుంది, అంతే కదా. లేదు నేను బ్లాక్ అండ్ వైట్తో రాసుకుంటా, బ్లాక్ అండ్ వైట్ పెడుతానంటే చూసే వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్గా కనిపిస్తుంది. లేదు అవసరం లేదు నేను పెన్సిల్తో గీతలు గీసుకుంటా, నేను నా లెక్క కనిపిస్తే చాలు అనుకుంటే నా లైఫ్ స్టోరీ నా లెక్కనే ఉంటుంది. నాదేం ఉందిలే, నా లైఫ్ స్టోరీ ఉంటుంది పోతుంది అనుకుంటే మనం కనిపించకుండా పోతాం, చెరిస్ అయిపోతాం. నరేన్ చెప్పినట్టుగా అట్లా మన లైఫ్ స్టోరీని మనం చెప్పుకోవాలి. ఆ లైఫ్ స్టోరీలో మనకు వచ్చే కష్టాలకు మనం ఎలా అధిగమించాము అని మనం చెప్పడం మొదలు పెట్టాము, ఆ రోజే మనం సక్సెస్ అయినట్టు. ఒక్క ఒక్కొక్క కష్టాన్ని ఎలా అధిగమిస్తున్నామని చెప్పేటప్పుడే అది ఆ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయినట్టు. చాలా మంది ఏం చేస్తారంటే జరిగిన జీవితాన్ని ముందరకు తెచ్చుకొని కూర్చుంటారు. అంటే జరిగిన జీవితాన్ని ముందరకు తెచ్చుకొని కూర్చుంటారు. అంటే జరిగిన జీవితం అంటే ఏముంటుంది జరిగిన జీవితంలో ఇప్పటి వరకు మనం ఏం చేయలేదు కాబట్టి ఇలా ఉన్నాం కదా. ఇప్పటి నుంచి న్యూ బిగినింగ్, అంటే కొత్త బిగినింగ్ చేద్దాం. ఇప్పటి నుంచి అడ్వెంచర్స్ మొదలు పెడదాం. ఇప్పటి నుంచి అనుకున్నది సాధించే విధంగా ప్లాన్ చేసుకుందాం. ఇప్పటి నుంచి భయపడకుండా ముందుకెళ్దాం. ఇప్పటి నుంచి మెంటర్ చెప్పినట్టుగా విందాం. ఇప్పటి నుంచి రెగ్యులర్గా సీడీలు విందాం. ఇప్పటి నుంచి రెగ్యులర్గా జూమ్ అటెండ్ అవుదాం. ఇప్పటి నుంచి రెగ్యులర్గా చెప్పండి ఏం చేద్దాం అనుకుంటున్నారు. పని మొదలు పెడదాం, పని మొదలు పెడదాం. ఇలా చేయండి, ఇది చేద్దాం. ఇప్పటి నుంచి ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడే 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 అని మొదలు పెట్టాలి. కానీ ఈ క్రమంలో కొన్ని ఖచ్చితంగా మనము పాటించాల్సిన కొన్ని విషయాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఎదగాలు అంటే ఉ- దాన్ని ఏమంటారు, ఒదిగుండాలంట. ఎదగాలంటే ఒదిగుండాలంట. ప్రతిదానికి చిరాకు రావడం, కోపం రావడం, వీటి నుంచి కొంచెం దూరంగా ఉండాలా. సో ప్రేమతో మాట్లాడడం నేర్చుకోవాలా, ప్రేమించడం నేర్చుకోవాలా, మెయిన్గా ప్రేమించడం నేర్చుకోవాలా. ఆ, ఇప్పుడు నరేన్ అన్నట్టుగా ఏమంటున్నాడంటే అలా బాబుకి చెప్తున్నాను. ఆమె వచ్చింది కదా, సర్వెంట్ వచ్చింది కదా, అక్కడ క్లీన్ చేసినాక థ్యాంక్ యూ చెప్పు నాన్న అని చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ చెప్పాలి మనం వాళ్ళకు. ఎందుకంటే ఆమె మన కోసం వచ్చి క్లీన్ చేస్తుంది కదా, థ్యాంక్ యూ చెప్పాలా. ఆమె ఎవరో కాదు, థ్యాంక్ యూ చెప్పాలండి. అట్లా ఆటో వాళ్ళకు 150 రూపాయలు అయితే 200 రూపాయలు ఇవ్వాలంట. ఎందుకంటే వాడు మళ్ళీ మళ్ళీ సారు సార్ అని పిలుస్తాడు. అంటే ఆ గౌరవం అనేది మనం ఇస్తే కదా వాళ్ళు తీసి మనకి మళ్ళీ తిరిగి ఇస్తారు.
మన యాటిట్యూడ్ ఎలా మారాలి. ఇంకా నరేన్ చెప్పిన దాంట్లో ఒక విషయం మాత్రం చాలా బాగా నచ్చింది. మొబైల్ అంటే ఈ రోజు సీడ్లే కాదు, వేరే సీడ్లే చెప్పాడు అది. మొబైల్, మీ మొబైల్ చూడాలి, ఒకవేళ మొబైల్ మీరు రీల్స్ చూడాలి అనుకున్నారు అనుకోండి, మీరు ఒక ఛాలెంజ్ చేసుకోవాలా. బుక్లో 2 పేజీలు చదివిన తర్వాత నేను మొబైల్ బుక్లో 2 పేజీలు చదివిన తర్వాత నేను మొబైల్ చూస్తా, రీల్ చూస్తా. ఎంతసేపు చూస్తా? 10 మినిట్స్ చూస్తా. 10 మినిట్స్ చూసి నేను మొబైల్ ఆఫ్ చేస్తా. ఇట్లా మీరు ఛాలెంజ్ చేసుకోండి. 2 పేజీలు చదివితేనే నేను మొబైల్ చూస్తా, లేకుండా చూడను. ఆ 2 పేజీలు ఒక సీడీ వింటేనే నేను మొబైల్ చూస్తా అనే ఒక ఛాలెంజ్ పెట్టుకోవాలంట మనకు మనం. ఎందుకంటే మొబైల్ అనేది ఈ ప్రపంచంలో అత్యధికంగా మన టైం తీసుకుంటుంది. ఏంటంటే మొబైల్. రీల్స్ మొదలు పెడితే 3 గంటలు, 6 గంటలు, 12 గంటలు కూడా రీల్స్ చూస్తూనే ఉంటాం. అవన్నీ కూడా మనకు అవసరమైన ఎప్పుడు చూసేటప్పుడు, కానీ మళ్ళీ అవసరం గుర్తుంటుంది అవి ఒక్కడు కూడా గుర్తుండదు కదా. కాబట్టి ఎవ్రీథింగ్ మనం చేయాలనుకున్నది చేసేద్దాం, ముందుకెళ్దాం. ముందుకెళ్ళాలంటే 4 చక్రాలు కావాలి, అందులో గాలి ఉండాలి, ప్లస్ డ్రైవింగ్ సీట్లో మనం ఉండాలి. అప్పుడే మనం పోతాం. డ్రైవింగ్ సీట్లో మనం లేకపోయినా, గాలి ఉన్నా, చక్రాలున్నా పోలేం. డ్రైవింగ్ సీట్లో మనం ఉండి, మన మైండ్ సెట్ కరెక్ట్ ఉండి, మన థాట్ ప్రాసెస్ బాగుండి, మనకు ఒక గమ్యం, నిజమైన గమ్యం ఉంటే మనం నిజంగా అక్కడ చేరుకుంటాం. ఆ నిజమైన గమ్యం లేకపోతే అక్కడే తిరుగుతుంటాం, అక్కడే తిరిగి మళ్ళీ అక్కడే పడిపోతాం. కాబట్టి లక్ష్మిని లక్షణంగా ఇంటికి తీసుకొచ్చుకోవాలంటే మనం లక్షణంగా తయారు కావాలా. పొద్దున్న లేవాలా, స్నానం చేయాలా, ఆ, మంచిగా ఫేస్ మీద మంచి కొట్టుకోవాలి, మంచి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవాలా. వేసుకుంటే కదా లక్ష్మి మన ఇంటికి వస్తుంది. కానీ లోపల లక్ష్మి ఏంటి అంటే రోజు ఒక సీడీ వినాలా, రోజు జూమ్ మీటింగ్ అటెండ్ కావాలా, రోజు ఎలా అయితే స్నానం చేస్తున్నామో రోజు బుక్ చదవాలా. ఈ ఇది చేయగలగాలి. ఇది చేయగలిగితే ఆ లక్ష్మి లక్షణంగా మన ఇంటికి వస్తుంది. ఓకే. అసలు ఇదంతా నేర్పిస్తూ, ఇదంతా మీటింగ్ మనం ముందుకు తీసుకెళ్తూ మనం ఎంత బాగా మాట్లాడగలుగుతున్నామంటే దట్స్ ద మెంటర్స్, దట్స్ బ్లెస్సింగ్. మా మెంటర్స్ వచ్చేసి ఆండల్ మేడం, రాంబాబు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు అనురాధ. థ్యాంక్ యూ రా, చాలా బాగా హోస్టింగ్ ఉంది. చాలా బాగా, అర్జున్ అయితే చాలా బాగా చెప్పాడు. లచ్చిరామ్ సారు అది ఊగుతుంది, అదేంటో నాకు అర్థం కాలే. పోతున్నాడా, ఆగి ఉన్నదా అది? బండి పోతుంది అనుకుంటుంది, పోతున్నా కానీ అందు నుంచి చెప్తున్నాడు. ఆ, ఆసం. ఇంత ముందు కంటే చాలా చాలా బెటర్గా 9 స్టెప్స్ వచ్చాయి. ఇంత ముందు కన్నా అర్జున్ అయితే సూపర్గా చెప్పాడు. ఎందుకంటే ఇదే కనుక తన హోమ్ మీటింగ్లో డైలీ ఇంప్లిమెంట్ చేస్తే రోజు ఒక ఎస్ఐట్ ఈజీగా అమ్మేస్తాడు. 100%. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ లచ్చిరామ్ సార్, అండ్ థ్యాంక్ యూ అనురాధ. బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. మా మెంటర్స్ ఆండాల్ మేడం, రాంబాబు సార్. ఎందుకు మెంటర్స్, గురూస్ అంటే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వెళ్తున్నారు మా మేడమ్స్, సార్స్. థ్యాంక్ యూ మెంటర్స్, థ్యాంక్ యూ అప్లయన్స్, థ్యాంక్ యూ కూడా ఆంబేక్ కూడా థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అనురాధ. సూపర్ ఉన్నది హోస్టింగ్. మీ అబ్బాయి వెనకాల నుంచి తొంగి తొంగి చూస్తున్నారు. ఆ పువ్వుల్లో అతను కలిసిపోయాడు, ఆకాశంలో మీరు కలిసిపోయారు. సూపర్. గ్రేట్. చాలా బాగున్నది ఇవాళ పేస్ మీటింగ్. పిఏఎస్ఈ మన పేస్ మీటింగ్ అంటే ప్రోడక్ట్ అండ్ సిస్టమ్ ఎడ్యుకేషన్ కదా. సిస్టమ్ అవేర్నెస్ అనొచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు. ప్రోడక్ట్ అవేర్నెస్ అండ్ సిస్టమ్ ఎడ్యుకేషన్. అవేర్నెస్ అంటే తెలుసుకోవడం. తర్వాత పిఏసిఈ అంటే అదొక పేస్. పేస్ అంటే ఒక స్పీడ్ అంటారు అనమాట. స్పీడ్ ని కూడా పేస్ అంటారు, పిఏసిఈ దాని స్పెల్లింగ్. సో మన స్పేస్ మీటింగ్ యొక్క పేస్ కూడా మారుతోంది. అంటే మల్లేష్ గారు అన్నట్టు, డాక్టర్ గారు అన్నట్టు అప్పుడు తడబడుతూ స్లోగా ఉండేది, ఇప్పుడు ఫాస్ట్ గా పేస్ కూడా పికప్ అయింది. సో చాలా బాగున్నది. అందరూ అన్నిటిలోనూ రాణించుకుంటూ వస్తున్నాం. అనురాధ, సరిత గారును మల్లేష్ గారు అన్నట్టు బ్యూటిఫుల్ హోస్టింగ్ జరుగుతోంది. చాలా బాగున్నది. పీపుల్ కి చెప్పేటప్పుడు ఎంత పొలైట్ గా మనం చెప్పాలి. ఎస్, వాళ్ళు మర్చిపోయింది గుర్తు చేశాం, కానీ అది గుర్తు చేసినట్టు కాదు, చాలా పొలైట్ గా. సో చాలా బాగా అనిపించింది. బ్యూటిఫుల్ హోస్టింగ్ బాగున్నది. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. మెంటర్స్ గా మీరు యాక్సెప్ట్ చేశారు, అది గ్రేట్నెస్ అన్నమాట.
అందరికీ దారి చూపించాలని చూస్తాం, ఉన్న మాటలే చెప్తాం, అందులో ఎవరు ఎంత తీసుకుంటే అంత అన్నట్టు. ఎందుకంటే సేమ్ వే మేము పెరిగాం, అదే ఇక్కడ మన టీం పెరగడానికి, మా పిల్లలు పెరగడానికి కానీ ఉపయోగపడే మార్గం. సో చాలా హ్యాపీగా ఉన్నది. తీసుకునే వాళ్ళు సరిత అన్నట్టు తీసుకోవడంలోనే ఉంది మజా అంతాను. సో గ్రేట్, అందరికీ కంగ్రాచులేషన్స్. ఆల్మోస్ట్ పేస్ మీటింగ్ లో మనం, మా సార్ ఒకటే చెప్తారు ఆల్ ద టైం అనమాట, స్పీడ్ గా వెళ్ళాలి, సేఫ్ గా వెళ్ళాలి అంటే ఒక కారు, దానిలో కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏది అంటే ఏం చెప్తారు? ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పగలుగుతారా? ఎందుకంటే ఆయన చాలా సార్లు ఇది మెన్షన్ చేశారు. మనం ఒక కారులో వెళ్తున్నాం, కారు స్పీడ్ గాను వెళ్ళాలి, సేఫ్ గాను వెళ్ళాలి, రెండు ఇన్వాల్వ్ అవుతాయి. దానికి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పార్ట్ ఉంటుంది కారులో, అది ఏంటని ఎవరైనా ఒక్కళ్ళు మెన్షన్ చేస్తారా? మేడం కాన్సెప్ట్ లొకేషన్. స్పీడ్ బ్రేకర్స్. ఓకే, ఇంకా ఇంకా ఎవరైనా చెప్తారో చూద్దాం. మేడం కాన్సెప్ట్ లొకేషన్. ఓకే, కాన్సెప్ట్ లొకేషన్, అది మనకి తెలిస్తే సేఫ్ గా వెళ్ళిపోగలం అంటారా? స్పీడ్ గాను ఆలోచించండి. మేరీ స్పీడ్ బ్రేకర్స్ అన్నారు, అవి రోడ్డు మీద ఉన్నాయి, కొంతవరకు కరెక్ట్ అయినా ఇంకొకటి ఉన్నది చూద్దాం. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారో వెయిట్ చేస్తా ఒక్క సెకండ్. ఎవరైనా ట్రై చేస్తారా? నేనేం మాట్లాడతానో టాపిక్ తెలిస్తే అది బ్రేక్ చెప్పేయగలుగుతారు మేడం, ఈజీగా. బ్రేక్ బ్రేక్. పర్ఫెక్ట్. కార్ లో ఉండే ఒక పార్ట్ ఏంటి అంటే బ్రేక్. ఎందుకు బ్రేక్ ఇంపార్టెంట్? స్పీడ్ గా అంటే వెళ్ళాలి అంటే యాక్సిలరేటర్ కదా ఉండాలి కదా. యాక్సిలరేటర్ అంటే స్పీడ్ గా వెళ్లేందుకు నొక్కే ఒక పార్ట్ ఆఫ్ ద కార్, స్పీడ్ గా వెళ్ళిపోతుంది. కానీ దానికి సేఫ్టీ కూడా కావాలంటే ఒక పార్ట్ ఉండాలి, అది ఇప్పుడు మేరీ గుర్తు చేసిన బ్రేక్. ఎందుకు బ్రేక్ ఇంపార్టెంట్? మనం స్పీడ్ గా వెళ్ళిపోయామంటే ఎక్కడైనా గుద్దేయచ్చు. బ్రేక్ మన దగ్గర ఉంది అంటే గనక, కరెక్ట్ గా వర్క్ అవుతుంది అంటే, మనం కావాలన్న చోట స్లో చేయొచ్చు, మళ్ళీ స్పీడ్ గా వెళ్ళొచ్చు, ఆగిపోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. అలాగానే మన బిజినెస్ లో అన్ని ముందుకెళ్లే పనులే ఉంటే ముందుకెళ్ళి దేనన్నా గుద్దుకుని ముక్కు బద్దలు కొట్టుకోవచ్చు. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనకి కార్డినల్ రూల్స్ అనే ఒక సెట్ ఉందన్నమాట, ఒక రూల్స్. ఏంటి అవి అంటే, చెయ్యకూడదు అనే పనులు మన పట్టి ఆపేవి. అందులో 3 చెప్తాను నేను ఇవాళ. 3 ఉన్నవే మన సిస్టమ్ లో ఉన్నవే 3. ఆ 3 ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒకటి, నెవర్ డూ ఎనీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద బిజినెస్ పరంగా వితౌట్ చెకింగ్ విత్ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్. అంటే ఈ బిజినెస్ పరంగా మనకు గనక కొత్త ఐడియాలు వచ్చేయి అంటే దాన్ని టక్మని ఇంప్లిమెంట్ చేయొద్దు. రోజు చేయమన్న పనులు, ఇక్కడ మన పేస్ మీటింగ్ లో చెప్పేవి, మన అప్లైన్ చెప్పేవి రోజు చేయాల్సింది చేయొచ్చు. కానీ మనకు ఒక కొత్త ఐడియా వచ్చింది, ఈ బిజినెస్ లో నాకు ఇలా చేయాలనుంది అని అనిపిస్తే గనక అది చెయ్యడానికి ముందు ఒక్కసారి మన గ్రోయింగ్ అప్లైన్ తో మాట్లాడి, ఇలా నాకు ఒక ఆలోచన వచ్చింది చెయ్యనా అని అడిగితే, వాళ్ళు చెయ్యొచ్చో చేయకూడదో మనకి కరెక్ట్ సజెషన్ ఇస్తారు. వాళ్ళ అనుభవం అవ్వచ్చు, లేదా ఎక్కడదో విన్నది అయ్యి ఉండొచ్చు, మనకి కరెక్ట్ సజెషన్ ఇస్తారు. సో నెవర్ డూ ఎనీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. మొదటిసారి చేసే ఏదైనా కొత్త ఆలోచన అప్లైన్ తో మాట్లాడి చేయాలి. రెండోది, నెవర్ పాస్ నెగటివ్ క్రాస్ లైన్ ఆర్ డౌన్ లైన్. క్రాస్ లైన్ అంటే మన అప్లైన్ కి చాలా మంది డౌన్ లైన్స్ ఉంటారు, మన బిజినెస్ తో వాళ్ళకి సంబంధం లేదు, కానీ మన అప్లైన్ కి ఉన్నది బిజినెస్ రిలేషన్షిప్. ఇప్పుడు ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీ అప్లైన్ ఒకళ్ళు అయ్యి ఉండొచ్చు, ఆయనకు ఉండే డౌన్ లైన్లు చాలా మంది మీటింగ్ లో ఉన్నారు. ఆయన అంటే ఆయన ఆవిడ కలిపితేనే ఆయన అందాం. సో వాళ్ళకి వేరే డౌన్ లైన్, వాళ్ళని క్రాస్ లైన్ అంటారు. మనతో పాటు మనని నమ్మి మన టీంలో మన కింద వచ్చే వాళ్ళందరినీ, కింద అంటే వాళ్ళు కింద ఉన్నారని కాదు, మన తర్వాత వచ్చారు కాబట్టి ఆ మెన్షన్ అంతే, వాళ్ళని డౌన్ లైన్ అంటాం. సో వీళ్ళతో కానీ వాళ్ళతో కానీ, డౌన్ లైన్స్ తో కానీ క్రాస్ లైన్స్ తో కానీ నెగటివ్. నెగటివ్ అంటే ఏంటి? మనకి కానీ ఇతరులకి కానీ ఉపయోగపడని, అవసరం లేని వేస్ట్ థింగ్స్ ఏవైనా నెగటివ్ కింద వస్తాయి. అవి మాట్లాడవద్దు, చెప్పవద్దు, షేర్ చేయవద్దు. ఎందుకు? మన డౌన్ లైన్స్ తో షేర్ చేస్తే మన బిజినెస్ ఏ పాడవుతుంది. ఓకే, నా బిజినెస్ పాడవకుండా నా క్రాస్ లైన్స్ తో షేర్ చేస్తాను, అప్పుడు నాకు సంబంధం లేదు కదా అని అనుకుంటే గనక, ఆ క్రాస్ లైన్స్ మనకు అప్లైన్స్ కనెక్ట్ అయి ఉంటారు, అప్లైన్స్ మన లైఫ్ లైన్స్. సో మన అప్లైన్ బుర్రలోకి వెళ్ళి ఏమన్నా నెగటివ్ వెళ్ళిందంటే మన బిజినెస్ ని మనం దెబ్బ కొడతాము. అంతేకాకుండా నెగటివ్ మాట్లాడేమంటే ఫస్ట్ పాడేది మన బుర్ర. కాబట్టి నెగటివ్ నే మాట్లాడొద్దు, నెగటివ్ ని తలుచుకోవద్దు. సపోజ్ తట్టుకోలేని నెగటివ్ వచ్చిందంటే మన గ్రోయింగ్ అప్లైన్ తో ఒకసారి షేర్ చేసుకోవాలి, చెప్పిన తర్వాత దులిపేసుకోవాలి. వాళ్ళు దాని సొల్యూషన్ చెప్తే పాటించాలి, లేకపోతే దాన్ని వదిలిపారేయాలి అన్నమాట.
సో ఇది సెకండ్ కార్డినల్ రూల్. మూడో కార్డినల్ రూల్ ఏంటంటే నెవర్ మెస్ విత్ ఎనీబడి మనీ, ఈగో, స్పౌస్. మెస్ అంటే గందరగోళం సృష్టించడాన్ని మెస్ అంటాం. సో ఏ మూడు విషయాల్లో మెస్ క్రియేట్ చేయొద్దన్నారు. ఏమేమిటి? మనీ, డబ్బులు లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. మనం ఎవరికైనా ప్రోడక్ట్ ఇచ్చామా డబ్బులు తీసుకోవాలి. ఎవరికైనా దాని చిల్లర ఇవ్వాలా, బాకీ ఉంచుకోకుండా చిల్లర ఇచ్చేయాలి. ఎవరితోనూ అప్పులు తీసుకోవడం, దాన్ని ఎగ్గొట్టడం కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇవ్వలేదని ఫీల్ అవ్వడం కానీ. సో మనీతో వ్యవహారాలు పెట్టుకోవద్దు. కంపెనీ కూడా మనతో పెట్టుకోదు. మనం డబ్బులు ఇస్తే ప్రోడక్ట్ ఇస్తుంది, డబ్బులు ఇవ్వకపోతే ప్రోడక్ట్ కూడా ఇవ్వదు. సేమ్ వే మనం కూడా అందరితోనూ ఉండాలి. సో ఎవళ్లతోనూ డబ్బుల విషయంలో గజిబిజి క్రియేట్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఈగో. ఈగో అంటే ఏంటి? స్వాభిమానం అని మనం అంటాం. అంటే నాకు ఒక స్వాభిమానం ఉంటుంది. నువ్వు ఇలా ఉన్నావు అండాలని ఎవరన్నా అన్నారంటే మెచ్చుకుంటే ఆనందం, ఏమన్నా దెప్పారంటే బాధ వస్తుంది. కానీ దాన్ని కూడా మనం సాఫ్ట్ గా కన్వే చేయగలిగితే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే వాళ్ళని నొప్పించాలన్నది కదా మన ఉద్దేశం. నొప్పించాలని కాదు కదా మన ఉద్దేశం. మన ఉద్దేశం వాళ్ళు కరెక్ట్ చేయాలని ఉంటే కనుక దాన్ని డిఫరెంట్ వేలో శాండ్విచ్ పద్ధతి అంటారు. ఆ పద్ధతిలో మన డౌన్ లైన్స్ కాదు కూడా, క్రాస్ లైన్స్ తో అవసరం లేదు, అప్ లైన్స్ తో అవసరం లేదు. శాండ్విచ్ పద్ధతి అంటారు. ఏదైనా కరెక్ట్ చేయాలి అంటే ఎదుటి వాళ్ళని ఎలాగంటే ఓ మంచి మాట మాట్లాడడం, మెసేజ్ కన్వే చేయడం, దానిపైన మళ్ళీ ఒక మంచి మాట మాట్లాడడం, దీన్ని శాండ్విచ్ అంటారు. అంటే రెండు మంచి మాటల మధ్యలో కన్వే చేయాల్సిన మెసేజ్ ఇలా కన్వే చేస్తే అది శాండ్విచ్ అంటారు. ఆ పద్ధతిలో మనం కన్వే చేయొచ్చు. సో ఈగో, ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం అన్నది ఇంపార్టెంట్. అదే నెవర్ మెస్ విత్ ఎనీబడీస్ ఈగో అన్నది. ఇంకొకళ్ళని నొప్పించకుండా మనం ఉండగలగాలి. మనకి సామెత కూడా ఉంది. తెలుగు చదవకపోయినా మా అమ్మ ఎప్పుడు ఇది చెప్పేది అనమాట. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. అంటే మనం నొప్పించొద్దు, మనం కూడా నొప్పించపడవద్దు కూడాను. సో అలాంటి సిచ్యువేషన్సే రాకుండా జాగ్రత్త పడాలి. మూడవది నెవర్ మెస్ విత్ ఎనీబడీస్ స్పౌస్. ఇది ఒక పవిత్రమైన ప్లేస్ మంది. ఇక్కడ సింగిల్ లేడీస్ ఉంటారు, సింగిల్ మెన్ ఉంటారు, కపుల్స్ గా ఉంటారు, అన్మ్యారీడ్ గర్ల్స్ ఉంటారు, అన్మ్యారీడ్ బాయ్స్ ఉంటారు. ఈ వాతావరణాన్ని మనం ఇప్పుడు ఎంత పవిత్రంగా ఉంచామో అంత పవిత్రంగా ఉంచమని ఇది అమెరికాలో తీసుకొచ్చిన టీచింగ్స్ అన్నమాట. అన్న, వదిన, అక్క, చెల్లి, ఈ పద్ధతుల్లోనే మనం ఒకరినొకరు సంబోధించుకుంటాం. సో ఆ వాతావరణాన్నే ఉంచడం. ఎదుటి ఆ ఎదుటి పర్సన్, స్పౌస్ అంటే ఏంటి? భార్యకి భర్త, భర్తకి భార్య, స్పౌస్ అంటాం. సో మనం కపుల్ గా హ్యాపీగా ఉందాం. ఎదుట వాళ్ళ స్పౌస్ తో మనం ఏమి ఆ పిచ్చి పిచ్చి గేమ్స్ కానీ పిచ్చి జోక్స్ కానీ ఉండకూడదు అన్నది ఇది ఫారిన్ లో క్రియేట్ చేశారు. మన ఇండియాలో కూడా ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడు చెప్పుకునే వాళ్ళం అవసరం లేకపోయినా, ఎందుకంటే రూల్ గా చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా అవసరం చెప్పుకుంటాం మనం. ఎందుకంటే ఇప్పుడు ఒక కపుల్ మీటింగ్ కి వచ్చారు, ఒక సింగిల్ లేడీ కూడా వచ్చారు. మీటింగ్ రాత్రి అయింది అయ్యేసరికి ఇప్పుడు ఆ లేడీ వాళ్ళ ఇంటికి సేఫ్ గా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఆ కప్పులతో వెళ్ళగలగాలన్నమాట. భార్యాభర్త ఉన్న కప్పులతో ఆ లేడీ వెళ్ళి ఆమెని ఇంట్లో దింపొచ్చు. అంతేగాని ఒక సింగిల్ మ్యాన్ సింగిల్ లేడీని దింపడానికి వెళ్ళకూడదు. ఎందుకంటే చూసేందుకు కూడా పవిత్రంగా వాతావరణాన్ని ఉంచాలి కాబట్టి. సో ఇది నెవర్ మెస్ విత్ ఎనీబడి స్పౌస్ అన్నదాని వచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చింది. సో ఇవి కార్డినల్ రూల్స్. సో వీటిలో వద్దు అన్న పనులు ఇవి. సో వీటిని జాగ్రత్తగా మనం ముందుకెళ్ళామంటే, మన బిజినెస్ లో చేయాల్సినవి చేస్తూ చేయకూడనివి ఆపుకుంటూ వెళ్ళామంటే బ్రహ్మాండంగా బిజినెస్ గ్రో అవుతుంది. సారీ, ఎగ్జైట్మెంట్ లో నా పేరు చెప్పలేదు, మా అప్లయన్స్ పేరు చెప్పలేదు. నా పేరు ఆండాల్, మా వారి పేరు రామానుజాచార్యులు. మమ్మల్ని స్పాన్సర్ చేసింది రామ్ గోపాల్ అండ్ ఉషాదేవి. అండ్ మెంటర్డ్ బై సంజయ్ చంద్ర అండ్ దీప్తి చంద్ర గారు. మెంటర్షిప్ అంటే ఏంటంటే దారి చూపించే వాళ్ళని మనం మెంటర్స్ అంటాం. సో వాళ్ళు దారి చూపిస్తున్నారు, ఆ దారి అమ్మడి వెళ్ళగలుగుతున్నాం కాబట్టి సక్సెస్ వైపు వెళ్తున్నాం. ఆ మా వారు ఇవాళ ట్రైన్ లో ఉన్నారు, నేను చెన్నైలో ఉన్నాను, ఇప్పుడు ఆయన చెన్నైకి వస్తున్నారు. కాబట్టి ఆయన ఇవాళ సిగ్నల్ లేక వెళ్ళిపోయినట్టున్నారు, స్టార్టింగ్ లో ఉన్నారు మీటింగ్ లో. సో ఇది మా పరిచయం. సో థ్యాంక్ యూ అందరికీ. ఆల్ ద బెస్ట్. బ్యాక్ టు అనురాధ. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఇవి మనం చేయకూడనివి చెప్పారు, చేయవలసినవి మన లచ్చిరామ్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం, మాకు మంచి మెసేజ్ అందించినందుకు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్ మల్లేష్ సార్.
ఓకే రా, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ సార్. సో వండర్ఫుల్ ఈరోజు మీటింగ్. కార్డినల్ రూల్స్ బ్రేకులు ఖచ్చితంగా వేయడం నేర్చుకోండి, లేకపోతే స్పీడ్ బ్రేకర్లు వచ్చి ఎక్కడ పడిపోతారు. ఖచ్చితంగా చూసుకోవాలి. అది ఒక్కటి జాగ్రత్త చూస్తూ మన టీం అంతా కూడా మంచిగా గ్రో అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ సండే మళ్ళీ పేస్ మీటింగ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. రేపు 9:30కి మీటింగ్ ఉంటుంది, కలుద్దాం.